తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో సరూనగర్ స్టేడియంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ తలపెట్టినారు. ఈ నెల 6వ తేదీన ఈ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ సరూనగర్ స్టేడియంలో ఉన్నాము. ఈ స్టేడియంలో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలో గొప్ప వాళ్ళటువంటి కటౌట్లతో పాటుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోవడం మొదలు పెడితే తొలి దశ మలి దశ పోరాట యోధులటువంటి కటౌట్లు కూడా పెట్టేసి ఇక్కడ పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కానీ భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడేది. తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా సంకల్ప సభ పెట్టమని చెప్పేసి చెప్తా ఉన్నారు. సూత్రాలని చెప్పేసి కొన్ని డిమాండ్స్ అయితే ఎజెండాలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. వాటిని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ మనం ఈ కటౌట్లను ఒకసారి చూద్దాం. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కటౌట్ కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ లక్ష్మీబాయి కటౌట్తో పాటుగా అక్కడ తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట యోధుడు కుమ్రం భీము కటౌట్తో పాటుగా ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకల ఐలమ్మ కటౌట్ పెట్టి వాళ్ళందరూ కూడా జోహార్ అనేటువంటి ఒక ట్యాగ్లైన్తో ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే చూసినట్లయితే ఇక్కడ మనకు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేసినప్పుడు కనిపించినటువంటి వాతావరణం ఇక్కడ మనం చూస్తున్నాము. చార్మినార్ నియోజకవర్గ ఇన్ఛార్జి పుప్పాల రాధాకృష్ణ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. నమస్కారం. ఎట్లా ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి రేపు సభ? రేపు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఏ పాలకులు కూడా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడలేడు. బీసీలను విస్మరించారు. బీసీలను ఒక ఓటు బ్యాంక్నే వాడుకున్నారు. కాబట్టి ఈరోజు కవితక్క గారు బీసీల కోసం ఆలోచించి సముచితంగా వాళ్ళకి స్థానం కల్పించాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి రేపు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలను కదిలించి ప్రప్రథమంగా ఒక టీఆర్ఎస్ పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీయే ఈ సామాజిక తెలంగాణకు బీసీ నినాదం తీసుకొని ప్రజల్లోకి ముందుకెళ్తుంది. రేపు నభూతున్న భవిష్యత్తు అన్న రీతిగా రేపు ఇక్కడ సభ జరగబోతుంది. ప్రధానంగా సామాజిక న్యాయం అంటే మీ దృష్టిలో ఏమంటారు? సామాజిక న్యాయం అంటే 100 కులాల పైచీలుక బీసీలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ బీసీలను ఇప్పటివరకు గుర్తించలేదు ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం కూడా, ఏ పాలకులు కూడా విస్మరించలేదు. కొన్ని కులాల పేర్లను కూడా వాళ్ళు ఇప్పటివరకు ఉచ్చరించలేదు. అలాంటి ఆ కొన్ని కులాల పేర్లను కూడా వాళ్ళు బహిర్గతం చేసిండ్రు మా కవితక్క గారే. ఈ కులాలు ఎన్ని ఉన్నాయి, ఓహో ఈ కులం కూడా ఉన్నదా బీసీలో తెలంగాణలో అనే విధంగా అందరినీ కలుపుకోపోయి ఆ కులాలను వెలికి తీసి వాళ్లకు సామాజికంగా జరగాల్సిన న్యాయం, వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్, వాళ్ళకి ఏం కావాలో సముచిత న్యాయం, వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి. ఎడ్యుకేషన్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రతి దగ్గర వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి నడుము కట్టి ఈరోజు ఏకైక ధీరవనిత మా కల్వకుంట్ల కవితక్క. తెలంగాణ సెంటిమెంట్ పార్టీ నడిపిస్తుందా? తెలంగాణ సెంటిమెంట్ ఉంటేనే కదండి. ఇప్పుడు అక్కగారు అంటేనే తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ సెంటిమెంట్ కు ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వన్ ఓన్లీ చీత, సింహము కవితక్క. కవితక్క లేని తెలంగాణ ఉద్యమం లేదు. బతుకమ్మ పేరు ఇప్పుడు మీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ ఊరికన్నా ఎక్కడన్నా అమ్మ బతుకమ్మ అంటే కవితక్కనే అంటారు. బతుకమ్మను భుజాల వేసుకొని అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చి నలు వీధిల, వాడల, గల్లీల ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు కల్వకుంట్ల కవితక్క. సో బతుకమ్మ అంటే ఏ విధంగా అయితే అక్కను గుర్తుకొస్తారో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా అక్క చలవని ఈరోజు బతుకమ్మకు వచ్చిందంటే. కాబట్టి నేను అంటున్నా ఒకటే, అక్క గారు చాలా పట్టుదల మనిషి, జగముండి. ఈ ఎన్నో సందర్భాలు అక్కగారే స్వయంగా చెప్పారు, నేను జగముండి. అక్కగారు ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే సాధించే వరకు వదలరు. ఈ రోజు కూడా సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సామాజిక న్యాయం కావాలి, మేమెంతో మాకంత అనే నినాదం కావాలి. కులాలు బీసీ కులాలు ఎంతున్నారు, మేమెంత మాకంత, మీరెంత మీకంత, అలా ఆ విధంగా అక్కగారు జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా ఇవ్వాలి అని కొట్లాడుతున్నారు. ఈ కొట్లాట రేపు మొత్తం తెలంగాణ రాష్ట్రం చూస్తుంది. రేపు ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము, ప్రతి ఒక్కరం నడుం బిగిస్తున్నాము.
అకుంఠిత దీక్షతోనే తెలంగాణ ఎట్లయితే సాధించారో అక్కగారు, అదే విధంగా బీసీల కోసం ఈరోజు కొట్లాడి బీసీల బిల్లు తెస్తారు, బీసీలకు సమాజంగా గౌరవం దక్కేటట్టు చేస్తారు, వాళ్ళకి సామాజిక న్యాయం దక్కేంత వరకు అక్కగారు పోరాడతారు, వాళ్ళ వెనుక నిలబడతారు. ఇది ప్రతి ఒక్కరు ఈరోజు విశ్వసిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మనం ఇంతకుముందు చాలా ప్రభుత్వం చూసినాం, సమైక్యాంధ్రలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలను చూసినాము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఇక్కడ ప్రభుత్వం ఏర్పడానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒకవేళ రేపు టీఆర్ఎస్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవేళ రేపు ప్రభుత్వం ఏర్పాటైతే ప్రజల సమస్యలు పరిష్కారం అయితే నిజంగా సామాజిక న్యాయం జరుగుతుందా? అక్కగారు ఒక విషయం గుర్తుంచుకోవాలి, అక్కగారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో లేదు, ఉన్న ఎమ్మెల్సీ పదవి కూడా త్యాగం చేసి రాజీనామా చేశారు. సో అక్కగారు ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా 3 ఏళ్లలో, అప్పుడు ఎలక్షన్లు అప్పుడు చూసుకుందామని ఇంట్లో కూర్చోలేదు. నడుము గట్టి ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వకుండా, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా 24 గంటల్లో ఓన్లీ 4-5 గంటలు పడుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రజల కోసం, వారి సమస్యల కోసం పోరాడుతారు. రేపు జరగబోయే ఈ సంకల్ప సభ, సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో ప్రతిజ్ఞ భూని ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు, ప్రతి విద్యార్థులు, ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ మూంటారు. రేపు కంకణ బద్దులవుతారు. స్వరాష్ట్రం ఎట్లయితే సాధించారో బీసీ బిల్లు సాధిస్తాము, సామాజిక తెలంగాణ న్యాయం సాధిస్తాము. ఇది ప్రతిపక్షంలో వణుకు పుడుతుంది రేపు ఈ సభ ద్వారా.